హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు మనం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూద్దాం. అదేంటో కాదండి, దొన్నె బిర్యానీ, కర్ణాటక స్పెషల్ బిర్యానీ అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పుదీనా కొత్తిమీర 1 కప్, ఆనియన్స్ 1 కప్, టొమాటో 1 కప్, గ్రీన్ చిల్లీస్ ఒక 15 తీసుకున్నానండి, నెయ్యి, ఆనియన్స్ నేను 2 ఆనియన్స్ని థిన్ స్లైసెస్ చేసుకున్నాను, అలానే 2 టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను, స్టోన్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్ ఒక 2 తీసుకున్నాను, లవంగాలు 5 తీసుకున్నాను, ఇలాచీ ఒక 4 తీసుకున్నాను, సోంపు 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, జాపత్రి ఒక 2 స్టిక్స్ అండి, సినమన్ స్టిక్ ఒకటి, ఒక లెమన్ తీసుకున్నాను, బే లీవ్స్ 3, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, అలానే చెక్క పౌడర్ 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటారో అంత క్వాంటిటీ రైస్ తీసుకోవాలి. సో నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. ఇది సాంబార్ జీరా రైస్ అండి. ఈ రైస్ అయితేనే ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని నేను ఈ రైసే తీసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఈ రెండింటిని మనం పేస్ట్ చేసుకోవాలండి సపరేట్గా. సో ఈ పేస్ట్ని యూస్ చేస్తామన్నమాట. ఈ రెసిపీలో వచ్చి ఓన్లీ పేస్టే యూస్ చేస్తాం. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నామండి, అలానే పుదీనా కొత్తిమీర కూడా పేస్ట్ చేసుకున్నాం. సాల్ట్ వచ్చి నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను అనమాట. ఇదైతే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. సో నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బిర్యానీ డిష్ పెట్టుకున్నానండి. ఈ బిర్యానీ డిష్ ఎలా ఉండాలంటే కొంచెం బాగా మందంగా ఉండాలన్నమాట. సో దానివల్ల బిర్యానీ అనేది మాడకుండా ఉంటుంది. సో దీంట్లో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. నేను ఇప్పుడు చేసే బిర్యానీ 4 మెంబర్స్కి అండి. సో 2 ఆనియన్స్, 2 టొమాటోస్ క్వాంటిటీ తీసుకున్నాను 4 మెంబర్స్కి అయితే. సో ఇప్పుడు నేను ఆల్ స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నానండి. లవంగా, చెక్క, షాజీరా, సోంపు, యాలుకలు, బిర్యానీ ఆకు, జాపత్రి ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఆయిల్లో. సో ఇవన్నీ బాగా చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఏ ఐటమ్ మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. మరి డార్క్ బ్రౌన్ అవసరం లేదండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలబెట్టుకుందాం.
ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నా నేను. సో ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందాం. ఇలా బాగా వేపుకున్న దాన్ని ఇంకొంచెం కావాలంటే మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొరియండర్, మింట్ కలిపి చేసుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ తీసుకున్న ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. చిల్లీ స్పైసీనెస్ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీనికి మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాము. ఈ టొమాటోస్ కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా టొమాటోస్ అన్నీ బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్ పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలబెట్టుకొని సాల్ట్, చిల్లీ పేస్ట్ అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి.
అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని బాగా మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుందామండి టొమాటోస్. ఇప్పుడు టొమాటోస్ బాగా కుక్ అయిపోయినాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇది బాగా కుక్ అయిపోయినాయి. ఇలా కుక్ అయిన టొమాటోస్కి మనం కొరియాండర్ పౌడరు, జీరా పౌడరు, దాల్చిన చెక్క పౌడరు ఈ మూడింటిని యాడ్ చేద్దామండి. ఈ బిర్యానీ కల్లా ఇలా ఈ పౌడర్స్ పేస్టేనండి టేస్ట్. ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇప్పుడు అన్నీ బాగా కుక్ అయిపోయినాయండి. టొమాటో కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీనికి మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. సో చికెన్ నేను వచ్చి పెద్ద పెద్ద పీసెస్ ఏం తీసుకోవట్లేదండి. స్మాల్ పీసెసే తీసుకుంటున్నాను. మరీ స్మాల్ పీసెస్ కాదు. సో చికెన్ తోటి ఇది మొత్తం బాగా ఒక 5 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా మనం దీన్ని ఇట్లానే ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి మన టేస్ట్కి సరిపడా. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి బాగా వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ తోటి బాగా కుక్ అవ్వాలి చికెను. ఒక 50% కుక్ అయితే సరిపోతుందండి. మిగతా 50% మనం రైస్తో పాటు అది కుక్ అయిపోతుంది. ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి చికెను. ఇప్పుడు మనం రైస్ ఎన్ని కప్స్ తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను.
ఈ వాటర్ బాగా బాయిలింగ్ వచ్చేదాకా మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. బాగా బాయిల్ అవ్వాలి వాటరు. వాటర్ బాగా బాయిల్ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము. నేను కడిగి నానబెట్టుకున్నానండి రైస్ ఒక హాఫ్ అన్ అవరు. సో దాన్ని వడగట్టుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. సో ఇలా మొత్తం రైస్ చికెన్ తోటి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. సో ఆఫ్టర్ 5 మినిట్స్ వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లెమన్ సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఆ లెమన్ని దాంట్లో స్క్వీజ్ చేసుకోవాలి. జ్యూసే లేకపోతే విడిగా ఫిల్టర్ చేసుకోండి. సీడ్స్ మాత్రం పడకుండా లెమన్ జ్యూస్ వేసుకోండి. సో ఒకసారి మళ్ళీ మొత్తం చూసి ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. అంటుకోకుండా బాగా పొడి పొడిగా రైస్ నీట్గా ఉంటుంది, ముద్దలు ముద్దలుగా కనపడదు అన్నమాట. సో ఒక 70% రైస్ కుక్ అయ్యేంత వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలండి. 70% రైస్ కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% రైస్ కుక్ అయిపోయింది. సో యాక్చువల్గా ఇప్పుడున్న బౌల్లో ఉన్న వాటర్తో అయితే ఈ రైస్ కుక్ అవ్వాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. కానీ నేను ఇప్పుడు దమ్ మీద పెట్టి కుక్ చేస్తాను అన్నమాట. సో రైస్ 70% కుక్ అయిందా లేదా అని జస్ట్ ఒక మెతుకు తీసుకొని మధ్యకి దాన్ని ఒత్తితే 2 పీసెస్గా కట్ అయితే సరిపోతుందండి. సో నేను ఇప్పుడు ఒక చపాతీ చేసుకునే ప్యాన్ పెట్టుకున్నానండి. ఆ పెనంని బాగా హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని దాని మీద ఈ గిన్నె పెట్టుకుంటున్నాను. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఎక్కువసేపు కుక్ అయినా సరే మాడడం అంటూ జరగదన్నమాట. సో ఫస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి. సో దీన్ని ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని దాని మీద బరువు పెట్టుకుందాము.
సో పక్క నుంచి ఎయిర్ ఏం పాస్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోండి. ఎయిర్ కనుక పాస్ అవుతుంది అని అనిపిస్తే మీరు చపాతీ పిండితో కానీ మైదా పిండితో కానీ మూతకిను డిష్కి క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దమ్ పెట్టేసుకొని 10 మినిట్స్ పెట్టుకున్నానండి. దమ్ము కుక్ అయిపోయింది. చూసారా, బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కర్ణాటకలో స్పెషల్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.